కోసం అని చెప్పేసి ఈ పాయింట్ ఎత్తుకున్నారు వాళ్ళు. ఎత్తుకున్నప్పుడు జగన్ దానికి ప్రత్యామ్నాయంగా తిప్పికొట్టేందుకోసం అక్కడికి వెళ్ళాలనుకున్నది ఎదురెత్తు. కానీ ఆ ఎదురెత్తుకి పై ఎత్తు చంద్రబాబు నాయుడు వేసింది అక్కడికి సెక్షన్ 30 పెట్టడం. ఇదంతా ఒకప్పుడు నిర్బంధాలు పెడతారా అని చెప్పి ఉపన్యాసం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉండగా సెక్షన్ 30 పెట్టడం ఏంటి? ఒక వ్యక్తి వెళ్తానంటే ఇదడుగు డిక్లరేషన్. కానీ ఈ పాయింట్ ఈవెన్ డిక్లరేషన్ కూడా ఇప్పుడు అడగడం ఏంటి? ఇంతకుముందు ఎందుకు అడగలేదు? అది అప్పుడు అడుగు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు లేడు ప్రభుత్వంలో, తెలుగుదేశం ఉంది కదా. కానీ అదంతా ఒక పొలిటికల్ గేమ్ నడిపారు. చట్టం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆ ట్రాప్లో మాత్రం ఇతను పడిపోయాడు అంతే. ఒక రకంగా వెళ్ళి ఇవన్నీ అడుగుంటే బాగుండేదేమో. ఖచ్చితంగా ఆయన వెళ్లకుండా అడగడం ఒక రకంగా. సార్ ఫైనల్గా మొదటి నుంచి కూడా అంటే ఈ లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న గోల్స్లో ఈజీగా పడిపోతున్నారా? ఇందులో సెల్ఫ్ గోల్స్ కూడా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి? సెల్ఫ్ గోల్ అయితే